హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్యూ. సో ఈరోజు మనకి నోవాక్ నుంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇది వాకిన్ ఇంటర్వ్యూ, వర్చువల్ ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అక్కడి నుంచి గోత్రూ అయ్యి మీరు ఇంకే డీటెయిల్స్ అయినా మీకు ఫర్దర్గా డౌట్స్ ఉంటే క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. మనకి రోల్ వచ్చేసరికి డేటా ఎంట్రీ రోల్కి అయితే ఉంది. సో కంప్లీట్ డీటెయిల్స్ మనం డెప్త్గా తెలుసుకుందాం. సో హైరింగ్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్ డేటా ఎంట్రీ నోవాక్ కంపెనీ, అది కూడా డేటా ఎంట్రీకి అంటే మోస్ట్లీ ఇది డేటా ఎంట్రీ ఏ ప్రాసెస్ మీద ఉంటుందంటే మన బ్యాంకింగ్ సెక్టార్స్లో డిపాజిట్ ఆఫ్ మనీస్ ఆర్ క్రెడిట్స్ ఆఫ్ మనీస్ వీటన్నిటిని డేటా ఎంట్రీ చేసి అనలైజ్ చేసి ఫార్వర్డ్ చేసే రోల్ ఆఫ్ జాబ్కి డేటా ఎంట్రీ అయి ఉంటుంది ఇది. సో ఈ నోవాక్ కంపెనీస్లో మనకి స్టార్టింగ్ అయితే 3.2 వరకు అయితే వాళ్ళ ఎఫోర్డబుల్ చేసే ప్రైస్ అయితే ఉంది. సో 3.2 అంటే మనకి ఇన్ హ్యాండ్ ఎంత లేదన్నా సరే 20-25 అయితే మన ఇన్ హ్యాండ్ అలవెన్స్తో కలిపి అయితే వస్తుంది. సో ఇది వాకిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది, వర్చువల్ ఇంటర్వ్యూ అయితే కాదు. 9th సెప్టెంబర్ నుంచి 10th సెప్టెంబర్ వరకు 10 AM to 3 PM. సో మనకి 9th సెప్టెంబర్ టు 10th సెప్టెంబర్ అప్ టు 2 days అయితే మనకు ఉంది ఇంటర్వ్యూ. సో మార్నింగ్ 10 AM నుంచి మధ్యాహ్నం 3 PM వరకు ఇంటర్వ్యూస్ అయితే వాకిన్ జరుగుతున్నాయి. ఏరియా అనేది కూడా నోవాక్ టెక్నాలజీ సొల్యూషన్స్ సికింద్రాబాద్. నేను మీకు లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పింక్ చేసి పెడతాను, మీరు అక్కడి నుంచి గోత్రూ అవ్వండి. సో మీరు అక్కడికి వెళ్ళిన కాంటాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు అయితే మిసెస్ శ్యామల. సో నేమ్నైతే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు లింక్ పెడతాను కదా అక్కడి నుంచి వెళ్ళేసి మీరు రిమెంబర్ చేసుకోండి. ఆడికి వెళ్ళినాక మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు ప్రాసెస్ చేస్తారు. సో లొకేషన్ అయితే హైదరాబాదు. ఫ్రెషర్స్ ట్రై చేయొచ్చు, అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ట్రై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే కొంచెం శాలరీ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఇంటర్వ్యూలో మీరు నెగోషియేట్ చేసేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెషర్స్కి అయితే మోస్ట్లీ 2.5 నుంచి అప్ టు 3.2 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది మనకి. సో ఇది ఓపెనింగ్స్ కంప్లీట్ వచ్చేసరికి 10 ఓపెనింగ్సే ఉన్నాయి. 10 ఓపెనింగ్సే అని కానీ మీరు లైట్ తీసుకోకండి. 10 ఓపెనింగ్స్ డేటా ఎంట్రీలో, డేటా ఎంట్రీ జాబ్స్ రావడమే రేరు. సో డేటా ఎంట్రీలో మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమేటిక్ లేకుండా మంచిగా వచ్చేదంటే 10 ఓపెనింగ్స్ అయితే ఇందులో వచ్చాయి. సో మీరు అప్లై చేసుకోండి. మీకు ఒకసారి అని కాదు, మీరు ఒకసారి ఇంటర్వ్యూ అటెండ్ అయితే మీకు క్లారిటీ వస్తుంది ఎలా ఉంటుంది ఏందనేది. సో ఒకసారి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. డేటా ఎంట్రీ రోల్ అయితే మంచిగా ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకా బెటర్ పొజిషన్స్కి వెళ్ళే ఛాన్స్ అవుతుంది. సో ఇంకా వాళ్ళకి ఏమేమి కావాలి అని చెక్ చేసుకుంటే నోవాక్ టెక్నాలజీ సొల్యూషన్స్ కరెంట్లీ హైరింగ్ ఫర్ నాన్ వాయిస్ డేటా ఎంట్రీ ఆన్ రోల్ ఆఫ్ రోల్. ప్లీజ్ ఎలిజిబుల్ క్రైటీరియా. మన క్వాలిఫికేషన్ దగ్గరికి వస్తే గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ ఉండాలి. ఇంటర్ 10+2 అయితే తీసుకోవాలంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్గా కావాలి. సో అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఇన్ హ్యాండ్లో ఉండాలి. ఇంకోటి వీళ్ళు క్లియర్గా మెన్షన్ అంటే అప్ టు 0 to 2 years ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్స్ అయితే అట్ ది సేమ్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు కదా. అది కూడా 25 years బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని హైర్ చేసుకుంటారంట. అంటే 25 years ఎబో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే హైర్ చేసుకోరు. వాళ్ళకి 25 years బిలో ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటారు. టోటల్ ఓపెనింగ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను 10 ఓపెనింగ్స్ ఉన్నాయని. డేటా ఎంట్రీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ జాబ్స్ అయితే మటుకు అయితే డేటా ఎంట్రీ ఆఫ్ డిపాజిట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెక్షన్స్, పేమెంట్ ప్రాసెసింగ్ డిపాజిట్స్, మెయింటెనెన్స్ MIS అండ్ పబ్లిషింగ్ ది సేమ్ ఆన్ రెగ్యులర్ బేసిస్, ఇన్సూరింగ్ ఫోర్క్లోజర్స్ అండ్ టౌన్. సో చెప్పాను కదా డేటా ఎంట్రీస్ టోటల్ వర్క్ అయితే మోస్ట్లీ మనకి ఎక్సెల్ షీట్స్ మీద అండ్ డేటా ఎంట్రీస్ ఉంటుంది కాబట్టి లైట్గా SQL వచ్చి ఉండాలి. సో ఎందుకంటే ఇక్కడ MSI రోల్ కూడా ఇలా రోల్ అవుట్ అయింది కాబట్టి మనం కంపెనీది ఏ కంపెనీ అయితే మనం వర్క్ చేస్తున్నాం ఆ కంపెనీది కంప్లీట్ డీటెయిల్స్, మేనేజ్మెంట్ డీటెయిల్స్ అన్నిటి మనం అన్ని టేబుల్ ఫార్మాట్లు వీటిలలో మొత్తం డేటా ఎంట్రీ చేస్తుండాలి. MIS అంటే మీకు మోస్ట్లీ ఐడియా ఉంటుంది. సో మీరు ఇందులో ఎక్స్పీరియన్స్ వస్తే మటుకు మీకు ఫ్యూచర్లో పెద్ద కంపెనీస్లలో MIS రోల్కి మీరు ఆన్ రోల్ అయితే అవ్వచ్చు. సో మీకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ లెక్క ఫండ్కి వస్తుంది. ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రెషర్స్ ఎవరో ట్రై చేస్తున్నారు వాళ్ళకి మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ప్యాకేజ్ కూడా మంచిగా ఉంటుంది. మీకు మ్యాండేటరీగా కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్, కాంప్రిహెన్షన్స్ అండ్ మోస్ట్లీ వాళ్ళు ఇంకా చెక్ చేసేది ఏంటంటే టైపింగ్ స్పీడ్ కూడా చెక్ చేస్తారు. మినిమం 35 words/minute ఉంటే మటుకు మనం హైరింగ్ అవ్వచ్చు వాళ్ళకి. వాకిన్ డేట్స్ చెప్పాను కదా 9th సెప్టెంబర్ నుంచి 10th సెప్టెంబర్, ఓన్లీ 2 days ఉంది. అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూ. ఫ్యూచర్లో ఇప్పుడు మీరు 1 year ఇందులో చేసుకొని ఫ్యూచర్లో వేరే కంపెనీలో పెద్ద కంపెనీలలో ట్రై చేసినా కానీ మీకు మంచిగా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. MIS రోల్కి అయితే గ్రాడ్యుయేషన్ అయితే మ్యాండేటరీ చెప్పాను కదా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ లింక్ అని డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడి నుంచి ఆంధ్ర వెళ్ళి మీరు క్లియర్గా చెక్ చేసుకొని వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళండి. లొకేషన్ కూడా నేను పింక్ చేసి పెడతాను. సో ఈ కంటెంట్ నచ్చితే మటుకు లైక్ చేయండి. అలాగే మీకు ఇంపార్టెంట్ కాదనుకుంటే వీడియో ఎవరైనా మీ ఫ్రెండ్స్ జాబ్ కోసం ట్రై చేస్తుంటారు కదా. సో ఆల్రెడీ ఎక్సెల్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు, SQL లైట్గా బేసిక్స్ వచ్చిన వాళ్ళకైతే ఇంకా ఎక్కువ బెటర్ బెనిఫిట్స్ ఉండే ఛాన్స్ ఉంది. SQL మ్యాండేటరీ కాదు కానీ నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇది MSI రూల్ మెన్షన్ చేశారు కాబట్టి అందులో మనకి వ్యాక్
ఎక్సెల్ అంటే ఎక్సెల్ కూడా మనకి 70% 50% మినిమం ఉండాలి. అండ్ ఎస్క్యూఎల్ ఎంఐసీ రోల్కి అయితే ఇవి మ్యాండేటరీ ఉంటుంది. బట్ వీళ్ళు డేటా ఎంట్రీ అంటున్నారు కాబట్టి ఇవన్నీ అయితే మ్యాండేటరీగా చెక్ చేయరు. ఫ్రెషర్స్ అయితే వాళ్ళే ట్రైన్ చేసి వాళ్ళే మీకు గోత్రూ చేస్తారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. మీ ఫ్రెండ్స్కి అయితే ఎవరెవరికైతే ఈ టైప్ ఆఫ్ జాబ్స్ ట్రై చేయాలనుకుంటున్నారు డేటా ఎంట్రీలలో వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మోస్ట్లీ వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది.